మెల్లగా వ్యాపారం పెంచుకుంటూ వెళ్తున్న మీనా కోసం బాలు విజిటింగ్ కార్డులు తీసుకుని వస్తాడు. వీటిని తను కూడా తన కస్టమర్లకు ఇస్తానని, మీనా బిజినెస్ బాగా అభివృద్ధి చెందాలని బాలు అంటూ ఉంటాడు. అది విని మీనా చాలా ఎమోషనల్ అవుతుంది. ఎక్కడో బండి మీద పూలమ్ముకునే నేను తనను పెళ్లి చేసుకుని ఇలాంటి జీవితం ఇచ్చారంటూ బాలుకి థ్యాంక్స్ చెప్తుంది మీనా. ఇక గుడికి వెళ్దామని మీనా అడగడంతో బాలు సరే అంటాడు. ఇక మరోవైపు పరిహారం పేరుతో గుడిలో మనోజ్, ప్రభావతి కొత్త అవతారాలతో కనిపిస్తారు. ప్రభావతి పసుపు రంగు చీర, మెడలో వేపాకులతో కనిపించగా, అటు మనోజ్ అయితే ఒంటి మీద కేవలం వేపాకులే కట్టుకుని ఉంటాడు. తనతో ఇలాంటి పని చేయిస్తున్నందుకు మనోజ్పై మండిపడుతూ ఉంటుంది ప్రభావతి. ఆ అవతారాల్లో ఆ ఇద్దరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇది ఎవరైనా చూస్తే తనను ఏడిపిస్తారని ప్రభావతితో మనోజ్ అంటాడు. ఇక్కడికి ఎవరు వస్తారులే అని ప్రభావతి అనగానే ఇక అప్పుడే బాలు, మీనా కారులో అదే గుడికి వస్తారు. గుడిలోకి వెళ్లిన బాలు, మీనా కొత్త వ్యాపారం ప్రారంభించమంటూ విజిటింగ్ కార్డులను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అర్చన చేయమని పూజారికి ఇస్తారు. ఇక పూజ అయిన తరువాత బయటికి వెళ్తూ ఉంటే మీనా మనోజ్, ప్రభావతిని చూస్తుంది. ఆ తరువాత ఆ సీన్ని బాలుకి చూపిస్తుంది. వీళ్ళేంటి ఆదిమ మనుషుల్లాగా మారిపోయారని బాలు అంటూ ఉంటాడు. ఇక వెంటనే బాలు తన ఫోన్లో వాళ్ళని వీడియో తీస్తాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత సత్యం, రవి, శృతిలకు ఆ వీడియోని చూపించాలని బాలు అనుకుంటూ ఉంటాడు. శృతిని ల్యాప్టాప్ తీసుకురామని చెప్తూ ఉంటాడు బాలు. నాన్న, మనసారా నవ్వుకుని ఎన్ని రోజులైంది అని సత్యంని అడుగుతాడు బాలు. ఈ వీడియో చూసిన తర్వాత అలా నవ్వుకుంటావని బాలు అంటాడు. ఇక అప్పుడే ఇంటికి మనోజ్, రోహిణి, ప్రభావతి వస్తారు. అందరి ముందు ఆ వీడియోని చూపించడంతో ప్రభావతి, మనోజ్ సిగ్గుతో తలదించుకోగా మిగిలిన వాళ్ళందరూ కూడా తెగ నవ్వుకుంటారు. ఇక సత్యం ఏంటిది అని ప్రభావతి మనోజ్ని గట్టిగా నిలదీస్తాడు. రాకెట్ యుగంలో ఇలాంటి పనులు చేయడమేంటి? వాడికి సిగ్గులేదు, ఆడదానివి నీకేమైంది? ఇలా ఆకులు కట్టుకుని తిరగడమేంటి అని ప్రభావతిని సత్యం అడుగుతాడు. బాలు కూడా ఇద్దరిని గట్టిగా నిలదీస్తాడు. దాంతో జరిగిన విషయం మొత్తం చెప్తాడు మనోజ్. మనల్ని మించిన శక్తి ఏదో ఉందని అంటూ ఉంటాడు. దాంతో బాలు తిడుతూ, మనల్ని మించిన శక్తి ఉంది అంటే అది కేవలం దైవశక్తి మాత్రమే, ఇలాంటిది కాదు అని సత్యం కూడా అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.